బ్రేకింగ్ న్యూస్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. అయితే ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే డిపిఆర్ అందజేయాలని సూచించింది. రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సహాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వరల్డ్ బ్యాంక్ నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రి శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట పంపిన నివేదికలో నదిని పునర్జీవం చేసి ఆర్థిక పర్యాటక అభివృద్ధికి తోడ్పడేలా చేయటమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, దీన్ని పునర్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగటంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడానికి తోడ్పడుతుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి 4 ప్రధాన అంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందులో మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చూడటం, వర్షపు నీరు మురుగునీరులో కలవకుండా చర్యలు, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఉన్నాయని వివరించింది. ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం, రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్ను మెరుగుపరచడం వంటి అంశాలున్నాయి. ఈ ప్రాజెక్టు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలోనూ దోహదపడుతుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాలను చేపడతామని, 2030 డిసెంబరులోగా దీన్ని పూర్తి చేయడం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5863 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో 4100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన 1763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందని వివరించింది.